హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాహిని. వెల్కమ్ టు కెయిన్ స్టూడియో. పహల్గాం దాడిలో అక్కడ టూరిస్టులను భాష అడగలేదు, కులం అడగలేదు, ఏరియా అడగలేదు. నువ్వు బ్రాహ్మడివో, రెడ్డివో, కమ్మవో, కాపువో, మాలో, మాదిగో, ఏ కులం అన్నది ఏమీ అడగలేదు. ఒకే ఒక్క ప్రశ్న, నీ గుర్తింపు కార్డు ఏది అని అడుగుతూ బట్టలిప్పి చూసి హిందువే అని రూఢి చేసుకుని మరీ నరమేధం చేశారు. దీని అంతటి కారణం మన మంచితనమే. పోనీలే, ఎవరైనా ఒకటే, ఏ మతమైనా ఒకటే అని మనం అంటుంటే వాడేమో మీరు వేరు మేము వేరంటూ వంకర్ బుద్ధి చూపిస్తున్నాడు. హిందువుల ప్రాణాలు పోగొట్టుకోవటానికి ఏ బాంబు అక్కర్లేదు, ఏ యుద్ధం అవసరం లేదు. హిందువుల అతిమధ్యంతనమే వాడి కాయుధం, వాడికి బ్రహ్మాస్త్రం. ఒకటి మాత్రం నిజం, మొదటి నుండి మన డిఎన్ఏ అంటే వాళ్ళకు ఉత్సాహ. అందుకే మన సోదరుల వీరత్వాన్ని తనివి తీరా చూసి ఒంటరి వాళ్ళని చేసి కాల్చి చంపాడు. ఇక్కడ మనం కులం, ప్రాంతం అంటూ విభజించుకుంటూ మనలో మనం ద్వేషంతో కొట్టుకు చేస్తుంటే వాడేమో దొరికిన వాడిని దొరికినట్లు ఒక్కొక్కడిని చంపుతూ వికృతంగా నవ్వుతున్నాడు. మనం ఇక్కడ కొవ్వొత్తులు ర్యాలీ చేస్తుంటే వాడు అక్కడ నరబలి చేస్తున్నాడు. మనం ఇక్కడ వాటి కిరాతకాన్ని ఖండిస్తుంటే వాడేమో మన తలలు ఖండిస్తూ పండగ చేసుకుంటున్నాడు. ఓ పక్క క్రిస్టియన్ మతస్థులు హిందూ మతంపై దుష్ప్రచారం చేస్తూ మత మార్పిడులు చేస్తున్నారు. మరో పక్క ముస్లిం మతస్థులు హిందువులపై దాడులు చేస్తూ రెచ్చిపోతున్నారు. చివరకు మన తిండి మనం తినకుండా బిచ్చిమెత్తుకోవాల్సి వస్తుంది, లేదా మనం కూడా చరిత్రలో కనబడకుండా పోవాల్సి వస్తుంది. ఏ మతమైనా ఒకటేనంటూ అభ్యుదయ భావాలతో మీ పిల్లల్ని చంపుకుంటే ఎంజాయ్ చేస్తారా? సెక్యులర్ నేటాలో పాములకు కాపలా కాస్తూ పాము కాటుకు చనిపోతారా? మీ ఇష్టం. మానవతావాదులారా, పాకిస్తాన్లో హిందువులు ఎందుకు లేరు ఆలోచించండి. బంగ్లాదేశ్లో హిందువులను ఎందుకు చంపుతున్నారో అడగండి. అంతేందుకు వెస్ట్ బెంగాల్లో, కేరళలో హిందువుల పరిస్థితి ఏంటో తెలుసుకోండి. ఇప్పటికైనా భేదాలు మర్చి కళ్ళు తెరిచి వాస్తవాలు గ్రహించండి. ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, కులం ఏదైనా మనం హిందువులం, భారతీయులం. ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, కులం ఏదైనా మనం హిందువులం, భారతీయులం. సర్వేజన సుఖినో భవంతున్నదే మన జీవన సారం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలంటూ కోరుకునే ఏకైక మతం. కానీ పక్క మతం వారు మనల్ని చంపటమే ధ్యేయంగా ఫీల్ అవుతున్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఎంతోమంది దేశభక్తులను దొంగచాటుగా చంపిన ఘనత ఈ మతాలది. ఇకనైనా మేల్కొండి. పహల్గాం ఘటన ప్రజలందరికీ కనువిప్పు కావాలి. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ నిద్ర నుండి లేవండి. హిందువుగానే జీవిద్దాం, హిందువులను సంఘటితం చేద్దాం, హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం. హిందువులు మన్నించకుండా ప్రతి ఒక్కరు కలిసి నడుద్దాం. మన కోసం, మన భావి తరాల కోసం. మన దేశం భారతదేశం, మనం భారతీయులం. జై హింద్, జై హింద్, జై హింద్.